महागणाधिपतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणमम श्रीकृष्ण शरणमम श्रीकृष्ण शरणम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగమనిలో 275వ రోజు ప్రవచనం. మొట్టమొదటిగా రామచరితమానస ప్రారంభితం, తర్వాత అవకాశాన్ని బట్టి కాళహస్తీశ్వర హత్యం చెప్పడమా లేదా అన్నది ఆలోచిద్దాం. మహాదేవ్ మహాదేవ్. చక్కటి రుద్ర అష్టకం విన్నాం. అందరూ కూడా అది నేర్చుకోదగినటువంటి, కంఠస్థం చేయదగినటువంటి రుద్రాష్టకం. చక్కగా రుద్రాష్టకం చదువుకోండి. మహాదేవ 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 చెప్పండి. అలా శిష్యుడి కోసం ప్రార్థన చేశాడు. ఆయన గురువు అవుతాడు. అందుకని గురువు అంటే శిష్య విత్తాపహారకుడు. గురువు ఎందుకు అవుతాడండి? మాట్లాడితే నాకు అది తీసుకురా, నాకు అది తీసుకురా, నాకు అది తీసుకురా అని డబ్బుల కోసము లేకపోతే నిజంగానండి వీడు నేను వస్తే నుంచోలేదు, ఈ రథాన్ని మీరు బరిగా చెప్పించారని చక్కగా చేశారు, అసలు ఇంకా చెప్పించాలి అన్నాడు అనుకోండి. ఆయన గురువు కాదు, అటువంటి గురువు కోసం శివుడు కూడా చెప్పించాడు. పోతే వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి ఇది కూడా. అంటే బాధ్యత ధర్మాలనే ఒక శిష్యుడికే కాదు గురువుకి ఉంటాయి. గురువుకే ఉంటాయి ఇంకా చెప్పాలంటే. శిష్యుడి కంటే కూడా ఆ సహనం గాని. महादेव महादेव महादेव। यही करहो ही परम कल्याण सोई करहु अब कृपा निदान विप्रगिरा सुनि परहित सानि एवमस्तु इति भई न भवानि जतपि किन्हा यही दारुण पापा मई पुनि दीन्हि कोप करि सापा तदपि तुम्हारी साधुता देखी करेहु यही पर कृपा विशेषी क्षमाशीला जय पर उपकारी ते द्विजा मोहि प्रिय जता खरारी मोर श्राप द्विज व्यर्थ न जायहि जन्म सहसा अवश्य यहाँ पायहि जनमत मरता दुसह दुख होई यही स्वल्पवु नहीं व्यापहि सोई कवनवु जन्म मिटहि नहीं ज्ञान सुनहि शूद्र मम वचन प्रवान रघुपतिपुरी जन्म तव भयउ पुनि तै मम सेवा मन दयवु पुरी प्रभाव अनुग्रह मोरे राम भगति उपजहि उरतोरे सुनु मम वचन सत्य अब भाई हरितोषणा व्रत द्विज सेवकाई अब जनि करहि विप्र अपमान
అపమాన జానేసు సంత జానసు అనంత సమాన అనంత సమాన ఇంద్రకులిస ఇంద్రకులిశ మమ శూల విశాల మమ శూల విశాల కాలదండ హరి కాలదండ హరి చక్రకరాల చక్రకరాల జో ఇన్హ కరా జో ఇన్హ కరా మారా నహి మరయి మారా నహి మరయి విప్రద్రోహ విప్రద్రోహ పావకు సో జరయి పావకు సో జరయి జరయి అస వివేక అస వివేక రాకెహు మన మాహి రాకెహు మన మాహి తుమః కహా తుమ్హ కహా జగ దుర్లభ జగ దుర్లభ कछु नाही कछु नाही और एक औरव एक आशीष मोरी आशीष मोरी अप्रतिहत అప్రతిహత गति होयहि గతి तोरी పోయేహి తోయేరి. ओ कृपानिधि ఈయన చెప్తున్నాడు పాపం చాలా చక్కటి మాట. ఇది శంకరుడు చెప్తున్నటువంటి మాట. ओ कृपानिधि ఓ ఇతనికి హితమును కూర్చుడు. అది ఓ కృపానిధి ఇతనికి హితాన్ని కూర్చోండి. పరహితార్థపూర్ణములైన బ్రాహ్మణ వచనములను విని ఆ అదృశ్యవాణి అట్లే కానిము అనెను. పరహితార్థి పరహితమును కోరుకునేటువంటి ఆ బ్రాహ్మణుడి మాటలు విని ఈయనకి మీరు హితం కూర్చున్నదిగా అలాగే కానీ మీరు ఈ చండీ సప్తశతి చేస్తారు కదా అది చెప్తారు. దేవతలారా మీరు వరం కోరుకోండి జగతాముపకారకం అంటున్నాడు. మీరు వరం కోరుకునే ఎటువంటి వరం కోరుకోవాలి? ఏ జగత్తుకు ఉపకారమైనటువంటి వరం కోరుకోండి నేను ఇస్తానండి ఆవిడ. అది గుర్తుపెట్టుకోండి. దేవతలు వరం కోరుకుంటే అలా కోరుకుంటారు. రాక్షసులు వరం కోరుకుంటే జగత్తుకు ప్రళయం తీసుకొచ్చే వరం. ఇతని ఘోర పాపములను చూచి తగిన శాపమునిచ్చింది. కానీ నీ సాధుత్వమును సరళ వచనమును గమనించి ఓ బ్రాహ్మణుడా క్షమాశీలుడు పరోపకారియు వాణిపై ఖరారి అయిన శ్రీరాముని వలె నేను కృపను ప్రసరింపచేసేదని. ఈయన ఏమన్నారంటే ఈయన యొక్క ప్రవర్తన చూసి ఇటువంటి ఘోరమైన శాపం. కానీ నీ సాధువర్తన నీ సరళ స్వభావం చూసి కరుడికి శత్రువైనటువంటి శ్రీరాముడి లాగా నేను కూడా కృపను వహిస్తాను. అంటే సాధువుల పట్ల సజ్జనుల పట్ల వాళ్ళు క్రోధాన్ని వహించారు. ఎవరు? శివరాముడు. అది మళ్ళీ వాళ్ళు ఇద్దరు లేరు, ఉన్నది ఒకటే, ఇద్దరు లేరు. అది సరి. నా శాపము వ్యర్థము కాదు. ఆ శాపం వ్యర్థం కాదు. ఇతనికి 1000 జన్మలు తప్పవు. ఇతనికి 1000 జన్మలు తప్పవు. కానీ జనన మరణ దుఃఖములు ఇతనిని బాధింపవు. అయితే జననం మనం కాదు మరణం, కానీ అనాయాసంగా పుడతారు, అనాయాసంగా చచ్చిపోతారు. ఏ జన్మలోనూ ఇతని జ్ఞానము లుప్తము కాబోదు. అది ఇంకో విషయం ఏంటి? ఈ జన్మలో నువ్వు సంపాదించుకుంటావు జ్ఞానం. వచ్చే జన్మకండి అది ఎప్పుడు అసలు లుప్తం కాదని గుర్తుపెట్టుకోండి. ఇది మీ తపస్సు వృధా కాంది ఒక్కటి మీ తపస్సే. మీరు మోక్షం కోసం తపస్సు చేశారండి, కానీ అది సాధించకపోవడం మీ శరీరం పడిపోయింది. అందుకే కొంతమంది వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి వాడి మాటల్లో ఆ మెచ్యూరిటీ లెవెల్ కనిపిస్తుంది, జ్ఞానం కనిపిస్తుంది, అందులో ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఎందుకని వీడు అప్పటి వరకు తపస్సు చేశాడు. ఇప్పుడు మీరు ఉదాహరణకి మీరు ఒక స్కూల్లో 6వ క్లాస్ వరకు చదివారనుకోండి, ఇంకో స్కూల్లోకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఫస్ట్ క్లాస్ నుంచి చదవరు కదా. అయితే అక్కడ మీరు 6వ క్లాస్ చదువుతారు, ఎందుకని ఫస్ట్ క్లాస్ కూడా అడ్మిట్ కాదు కదా. కాబట్టి మీకు ఏం జరుగుతుందంటే జ్ఞానం అక్కడి నుంచి వచ్చేస్తుంది. కాబట్టి జ్ఞానము కేవలం వయస్సు మూలంగానే మీరు వస్తుంది అనుకుంటే పెద్ద పొరపాటు. మీరు గత జన్మల్లో చేసిన తప ఫలితం ఎక్కడికి పోతుంది, అలాగే ఉంటుంది అని పిదప ఆ అదృశ్యవాణి భుషుడితో ఇట్లా నేను శూద్ర వినుము. ఆ భుషుడితో వాడు నిజానికి బ్రాహ్మడు, ఆ జన్మలో శూద్రుడు కానీ ఒరి శూద్ర వినవయ్య అన్నమాట. ఇప్పటి నీ జన్మ రఘునాథుని అయోధ్య నగరముననే అయినది. పైగా నీ మనసును నా సేవ ఎందే నిమగ్నము. నువ్వు రెండు ఒకటి నీకు తెలియకుండా చేసి ఇంకా అయోధ్యలో పుట్టు, రెండోది నువ్వు నా సేవే చేశావు. అది శివుడి మీద దేశం పెట్టుకో, కానీ ఈ రెండు నువ్వు మంచి పనులు చేసి అది ఒకటి నీ ప్రయత్నం వల్ల కాదు, కానీ అయోధ్యలో పుట్టావుగా, ఆ పుణ్యం ఒకటి ఊరికే పోదు. నగర ప్రభావమును నా అనుగ్రహము వలన
నీ హృదయంలో రామభక్తి ఉదయించును. అది నీకు 1000 జన్మల్లో ఈ జన్మలో సంపాదించిన జ్ఞానం మళ్ళీ వచ్చే జన్మలో అది ఉంటుంది. కాబట్టి ఆ అయోధ్యలో పుట్టడం మూలంగాను నువ్వు నా సేవ చేయడం మూలంగా నీకు శ్రీరాముని పట్ల భక్తి ఉదయిస్తుంది. ఇంతకంటే వరం ఏం కావాలి? కాబట్టి ఆ శాపంలోనే పెద్ద వరం ఉంది చూడండి. అది నా వచనములు సత్యములు, నా వచనములు సత్యాలు నాయన, నేను అబద్ధం చెప్పను. వత్స బ్రాహ్మణ సేవయే శ్రీహరిని సంతృప్తి పరచు వ్రతము. గుర్తుపెట్టు, శ్రీహరిని సంతృప్తి చేసే వ్రతం ఏమిటి అంటే సత్యనారాయణ వ్రతం కాదు, కేదారేశ్వర వ్రతం కాదు, ఇంకేది కాదు, బ్రాహ్మణ సేవ. ఇప్పుడు రేపు వస్తారు, వాళ్ళ సేవ చేస్తే చాలండి. అంటే వాళ్ళకి కావాల్సినవి ఇవ్వటం అవన్నీ. ఎందుకని వాళ్ళు వేదం ఉంటుంది. ఇంకా ఎప్పుడును ఏ విధముగాను బ్రాహ్మణులను నిరాదరింపవలెను. అది బ్రాహ్మణులను ఆదరించకుండా ఉండొద్దునైనా, నిరాదరణ చేయొద్దు. సజ్జనుడు అనంతుడైన భగవంతుని వంటి వాడని ఎరుంగుము. గుర్తుపెట్టుకో, సజ్జనుడికి భగవంతుడికి అభేదం. సజ్జనుడికి భగవంతుడికి, అందుకే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నారు. బ్రహ్మము తెలుసుకున్నవాడు బ్రహ్మమే అయిపోతున్నాడు. నువ్వు ఆయన నుంచి ఎక్కడా వెతకద్దు, సజ్జనుల్లో వెతికేసే దొరికిపోతాడు ఆయన. అది సరే. ఇంద్రుడి వజ్రాయుధముతోను, అది ఇంద్రుడి వజ్రాయుధముతోను, నా త్రిశూలముతోను, కాలుని దండముతోను, శ్రీహరి చక్రాల చక్రముతో మృతి చెందని వాడు. ఇంద్రుడి వజ్రాయుధంలో చావలాడు, యముడు దండం పాశవేశాడు, దాంతో చావలా. శివుడి త్రిశూలంతో చావలేదు, విష్ణువు చక్రాయుధంతో కూడా చావలేదు. కానీ వాడు దేంతో చనిపోతాడండి? బ్రాహ్మణ శాపాగ్నిలో పడి మిడతలాగా పుష్పం. మీకు గుర్తుంటే మొట్టమొదటి సోపానంలో కూడా ఇదే కదా. అతని పేరు గుర్తుందా మీకు? ప్రతాప భానుడు. ఆ ప్రతాప భానుడే రావణాసుడిగా పుట్టాడు. నువ్వు విప్రదోషం అంటే నీకు వాళ్ళకి చేస్తానని వీడు ఏం చేశాడు? వాడు మాంసం తీసుకొచ్చి వండేశాడు, వాడు చెప్పించేసి. అంటే దీని లెక్క ప్రకారం రావణ పూర్వజన్మ వృత్తాంతంలో ప్రతాపభాను వాడికి హింసటించే వరకు ఎంత మొత్తం హింస నాశనం అయిపోయింది. కాబట్టి విష్ణు చక్రాయుధము కంటే, శివుడి త్రిశూలము కంటే కూడా, యముడి దండము కంటే, ఇంద్రుడి వజ్రాయుధం కంటే కూడా ప్రతిభావంతుడంది బ్రాహ్మణ శాపం. ఎందుకంటే బ్రాహ్మణుని శాపాయుధులు అంటారు. శాపమే వాళ్ళ ఆయుధం, వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. ఈ కలియుగంలో ఏముందండి, వాడు ఏం శపించక్కర్లేదు, వాడి మనసు బాధపడితే చాలు, వైబ్రేషన్స్ ఊరికి ఎక్కువ. ఈ వివేకమును మనసును ఉంచుకొనుము, ప్రపంచంలో నీకు దుర్లభమైనది ఏది ఉండదు. అది ఇది నువ్వు గుర్తుంచగలను, నీకు ఏది దుర్లభం కదా, అన్ని సులభాలు. మరి ఒక వరం ఇచ్చుచున్నాను, నీకు ఇంకో వరం ఇస్తున్నాను. అశీ ప్రభావంగా నీవెక్కడికైనాను అప్రతిహతముగా సంచరించవచ్చును. అది నా ఆశీ ప్రభావం, అంటే నా ఆశీర్వచనము. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, ఏది నిరాఘాటంగా హాయిగా వెళ్ళిపో. నువ్వు మేరు పర్వతం దగ్గరికి వెళ్ళొచ్చు, హిమావత్ పర్వతం దగ్గరికి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నీ ఇష్టం అని చెప్పారు. సుని శివ వచన హర్షి గురు, సుని శివ వచన హర్షి గురు, ఏవమస్తు ఇది భాషి, ఏవమస్తు ఇది భాషి. ఆప్షన్ మహాదేవమ్మ అమ్మ
सुनि शिव वचन सुनि शिव वचन हर्षि गुरु हर्षि गुरु एवमस्तु इति भाषि एवमस्तु इति भाषि मोहि प्रबोधि मोहि प्रबोधि गयौ गृहा गयौ गृहा गयौ गृहा शंभु चरण उरराति शंभु चरण उरराति प्रेरित काला बिंदिगिरि जाई भयऊ मई भ्याला पुनि प्रयास बिनु सोतनु तजऊ गए कचुकाला जोई तनु दरऊ तजऊ पुनि तजऊ पुनि अनायासा हरिजाना जिमि नूतन पट पहिरई नर परिहरई पुराण शिवराकी श्रुति नीति अरु मैं नहीं पावा क्लेशा यही विधि धरेवु विविधि तनु ज्ञान न भयवु खगेशा పరమశివుని వచనములు విని గురువు ప్రసన్న చిత్తుడే అట్లే ఎగురని పని నాకు నచ్చ చెప్పాడు. అది పరమశివుని వచ్చి ఈయన ఇలా చెప్పాడు, ఆయన నువ్వు దిగులు పడకలేదు, నువ్వు 1000 జన్మలని కంగారు పడక్కలేదు, నీ జ్ఞానం ఎక్కడికి పోవట్లేదు. ఇది బాగా చదువుకోండి. నువ్వు ఎలా పుట్టినా సరే నీ జ్ఞానం ఉంటుంది. ఆ పూర్వజన్మ స్మృతి ఉంటే చాలు కదా. తదనంతరము అతడు శివుని చరణములను స్మరిస్తూ తన ఇంటికి వెళ్ళాడు. శివుని చరణాలు స్మరిస్తూ ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. విధి ప్రేరితుడై నేను వింధ్యాచలమున సర్పమునైతిని కానీ అక్కడి నుంచి ఎప్పటికైనా సర్పం అయిపోతావా, అది అయిపోతావు, ఇది అయిపోతావు. వింధ్యాచలంలో సర్పంగా పుట్టాడు. కానీ ఈ జ్ఞానం ఉంది. జన్మలో ఇదంతా ఉంది, ఏది జలభరతుడిలాగా. కానీ కొలకి కాలము తర్వాత అనాయాసముగానే ఆ శరీరము త్యజించింది. అనాయాసంగా ఇంక అదో మరణం చెప్పాడు. అనాయాసాన మరణం వినాదైన్యన జీవితం చాలా కష్టం అండి. మనిషి చేసిన పాపకర్మలు మరణ సమయంలో బయటపడతాయి. హాయిగా ఉన్నట్టుండి టక్కుని ఆగిపోయింది. ఆ శరీరం పోయింది, సర్ప శరీరం. హరివాహన ఖగరాజ ప్రాతవస్త్రమును వదిలి నూతన వస్త్రము ధరించినట్లు నేను ఆయా జన్మ ఏంటంటే ఇదే మన భగవద్గీతలో కూడా చెప్పింది. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని రూపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాది నవాని. ఇందులో భగవద్గీత శ్లోకాలకి చాలా ఉన్నాయి. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అంటే మనుష్యుడు చిరిగిపోయినటువంటివి వదిలేసి కొత్త బట్టలు కట్టుకునేటప్పుడు అయ్యో నా శరీరాన్ని ఎడుతాడేంటి బాధ. ఈ చదవడం వారిసలు దాన్ని అలుగుడ్డగా వాడుకుంటారు. కొత్త చేసినప్పుడు మనకు ఉత్సాహంగా ఉండదు. అలాగే జీవుడు కూడా జీర్ణమై శిథిలమై జర ముసలితనంతో ఉన్న దీన్ని వదిలిపోయింది. మంచి అవ్వడంతో మంచి శరీరాన్ని తీసుకుంటాను వాడు ఉత్సాహపడతాడు. వాడు ఆ పోయే కొన్ని క్షణాలు ఏదో ఈ బంధాల మూలంగా అయ్యో అనుకుంటాడు, కానీ తర్వాత పోతే బంధువులు దళితులు అనుకుంటాడు. అందుకే ఈ మొత్తము భావాన్ని అది క్లబ్ సాంగ్ అయినప్పటికీ చాలా మంచిగా పెట్టాడండి ఆచార్య ఆత్రేయ. నేను పుట్టాను ఈ లోకం, నేనంటే ఏమిటి అక్కడ జీవుడు అనేవాడు చెప్పాడు. వాడు పుట్టారా వీడు పుట్టారా అని చెప్పాడు. నేను ఏడ్చాను, ఓరి మళ్ళీ పుట్టాను ప్రభావం. మళ్ళీ పుట్టడము, గాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము, చావు.
అని వాడు ఏడ్చాడు. వాడు ఏడ్చారు అని వీళ్ళందరూ నవ్వారు. కొన్నాళ్ళకి ఈ శరీరం పడిపోయింది, దరిద్రం వదిలిపోయింది. వాడు నవ్వాను, నేను నవ్వాను, లోకం ఏడ్చాడు. అయ్యో విడిపోయాడు అని వాడు ఏడ్చాడు. నాకు ఇంకా ఈ లోకంతో పని, ఈ జీవుడికి లోకంతో పని ఉందిరే, జీవుడికి పరమాత్మతో పని కానీ డోంట్ కేర్. చాలా గొప్ప అర్థం ఉండదు. అలాగే ఇక్కడ వాడు సర్ప శరీరం వదిలేశాడు. ఇప్పుడు ఆ శరీరం జీర్ణం అయిపోయింది, వదిలేశాడు కొత్త శరీరం. ఈ విధముగా శివుడు వేద మర్యాదలను నిలిపెను, నాకు క్లేశములు కూడా ఎదురు కాలేదు. అక్కడ ఈ సర్పంలో కూడా ఏ క్లేశములు ఎదురు కాలేదు. దానికి సర్పం ఎలా చచ్చి పొందుతుందండి, తల మీద కొట్టి చంపేస్తారు. కానీ అలా కావాలి, సహజంగా జరిగింది. ఓ పక్షిరాజా, నానా యోనులలో జన్మించి వివిధ శరీరములను ధరించినను దైవానుగ్రహమున నా జ్ఞానము లుప్తము కాదు. చూడండి, అనేక యోనులలో జన్మించాడు. అటు నుంచి పుట్టాడు, ఇటు పుట్టాడు, పక్షిగా పుట్టాడు, పందిగా పుట్టాడు, కుక్కగా పుట్టాడు, అది కాదు. కానీ వీడికి అన్ని గుర్తొస్తున్నాయి. కూడా 7వ నెలలో గుర్తొస్తుంది. కానీ అప్పుడు ఈ తల కింద పడిపోతుంది, భరించలేడు. అప్పటి వరకు వాడు పుట్టినవన్నీ గుర్తొస్తాయి. వాడు ఆడగాన, మగగాన, పక్షిగాన అనుకుంటాడు. ఈ గర్భనరక నుంచి బయటపడిపోతే హాయిగా ఆయన ప్రార్థన చేసి బయటికి రాగానే శఠ అనే వాయువు కప్పేస్తుంది. మళ్ళీ నేను వాడికి ఎక్కడ వాడికి జ్ఞానం కలుగుతాం, మనం ఏం చేస్తాం అంటే, అందుకే నన్ను ఇదేమిటి, ఇది నాది, ఇది నాది అనిపించామని, నాది అట్లా. లేకపోతే వాడికి జ్ఞానం వచ్చేస్తే కష్టం కదా. త్రిజగ దేవ నర జోయి తను ధరయు రామ భజన అనుసరవు ఏకశూల మోహి విసరణ కావు గురుకర కోమల శీల సుభావు చరమ దేహ ద్విజ కై మై పాయి సురు దుర్లభ పురాణ శృతి గాయి కేలవు తహు బాల కనహ మిలా కరవు సకల రఘునాయక లీలా ప్రౌఢ భయే మోహి పితా పడావా సమజవు సునవు గుణవు నహి భావ మనతే సకల భాసన వాసన భాగి కేవల రామచరణ లయలాగి కహు కగేశ అస కవన అభాగి కరీ సేవా సురధేను హి త్యాగి ప్రేమ మగన మోహి కచునా సోహాయి హరివు పితా పడాయి భయే కాల బసా జబ పితు మాతా మై బనా గయవు భజన జన త్రాతా జహా జహా విపిన మునీశ్వర పావవు ఆశ్రమ జాయి తిరునవావు భూజవు తినహి రామ గుణ సునవు హర్షిత ఖగనాః సునతు పిరవు హరి గుణ అనుబాధ అవ్యాహత అతి గతి శంభు ప్రసాద చూటి త్రివిధి ఈశన ఘాడి ఏకలాల
एक लालसा उर अति भाड़ी और अति भाड़ी रामचरण बारिजा राम चरण भारी जब देखाऊ जब देखा तब निज जन्म तब निज जन्म सफल करी लेकौ सफल करे लेखो जही पूछहु जही पूछो सोई मुनि सोई मुनि अस कहहि अस कहि ईश्वर सर्वभूतमया ईश्वर सर्वभूतमय अहहि अहि निर्गुण मत नहीं निर्गुण मत नहीं मोहि सुहाई मोहि सुहाई सगुण ब्रह्म सगुण ब्रह्म रति उर अधिकाई रति उर అధికాయి अधिकाई దేవతల మనుషుల జన్మలెత్తినను పశువుగా పక్షిగా జన్మించినను శ్రీరాముని బదులను మాత్రం వీడలేదు. అది ఈయన చూడండి, దేవతలు గాను ఇంకోటి గాను మనుషులు గాను ఏమన్నా శ్రీరాముని భజన మాత్రం లేదు. శివానంద లహరిలో నరత్వం దేవత్వం మశకత నేను ఏమన్నా పట్టు కానీ కనీసం నీ పాద పద్మముల మీద ఈ ఆసక్తి మాత్రం పోదు. ఏముందండి మనిషి మనిషి భగవంతుడి మీద, ఆ శ్రీరాముడి పాదపద్మముల మీద, మహాదేవుడి పాదపద్మముల మీద భక్తి లేని, ఆ భక్తి మీద ఆసక్తి లేనటువంటి జన్మ ఏదైతే ఉంది అది దేవజన్మ అయితే మాత్రం లాభమే ఉంది. ఆసక్తి ఉన్నటువంటి మశకత దోమ జన్మైన హాయిగా ఉంది. కానీ ఒక విషయం మాత్రం నన్ను సర్వదా బాధించుచునే ఆ, ఉండెను. ఈయన ఏ జన్మైనా శ్రీరామ భజన చేస్తున్నాడు, కానీ ఒక విషయం మాత్రం ఈ కాకాభుసుని బాధిస్తుంది. ఏమిటంటే అది గురువు గారి కోమల సుశీల స్వభావమును ఎప్పుడు మరవలేదు. అది ఆయన సుశీల కోమల స్వభావాన్ని మాత్రం ఈయన మర్చిపోలేదు. ఆ గురువు గారు నా కోసం ఎంత ప్రార్థన చేశారు, శివుణ్ణి ఎంత ప్రార్థన చేశారు, అది శిష్యుడు కూడా చేయాల్సి ఉంటుంది. గురువు తనకు చేసిన ఉపకారాన్ని మర్చిపోయినటువంటి వాడు శిష్యుడు ఎందుకు అవుతాడండి? వాడు గజ దొంగ కంటే కూడా కనవచ్చు. వేద పురాణములో పేర్కొనబడినట్లు దేవతలకును లభ్యము కాని బ్రాహ్మణ శరీరమును నేను చివరి జన్మలో పొందితిని. అది చూసారా, దేవతలకు కూడా లభ్యం కాదు బ్రాహ్మణ శరీరం. దీనికోసం వాళ్ళు తప్పిస్తారు. భీష్ముడు కూడా అదే, ఇక వీరు ఎత్తి కాకి గాను పార్పం గాను అది గాను ఇది గాను తిరిగి ఆఖరి జన్మ అంటే కాకాభుషుని కాకపోవడం ఆఖరి జన్మ ఇంత బ్రాహ్మణుడుగా ఇచ్చాడు. ఆ ద్విజ దేహమున శ్రీరాముని విచిత్ర లీలలన్నిటినీ స్మరించుచు తోటి బాలకులతో కలిసి ఆడుచుంటుంది. ఆ ద్విజ జన్మలో తోటి బాలకులతో ఆడుకుంటూ ఎప్పుడు కూడా ఇది రాముడికి సంబంధించిన ఆట, రాముడికి సంబంధించిన మాట, రాముడికి సంబంధించిన పాట. నా విద్య వయస్సుకు అనుగుణంగా లౌకిక విద్యలలో నన్ను నా పితృపాదులు ప్రవేశపెట్టింది. నేను వాటిని ఎంతగా విన్నను, ఆలోచించినను, అర్థం చేసుకున్నటకు ప్రయత్నించినను ఆ విద్యను నాకు రుచింపలేదు. చూడండి, కరెక్ట్ గా నేను ఏదో కళహస్తి శర్మాచలో చెప్పు, ఈ బ్రాహ్మణ జన్మలో ఈయన వీళ్ళ పితృదేవతలు అంటే వీళ్ళ నాన్నగారు ఈయన వయస్సుకి బాల్యము యవ్వనములో ఈ నేర్చుకోవాల్సిన విద్యలని చక్కగా నేర్పించేందుకు గురువుల్ని పెట్టారు, నేర్పించారు. కానీ ఇవేవి ఈయన మనసుకి పట్టట్లేదు. ఈయన పట్టిందల్లా రామ భజన మాత్రం. ఆ రామపాదముల ఎందు భక్తి, ఆ చరణ సేవ ఎందు ఆసక్తి తప్ప ఇంకేది పట్టట్లేదు. ఎలాగైతే కళాశ్రీశ్వరమచ్చంలో వాళ్ళమ్మ నేర్పితే ఇవేవి పట్టట్లా, వాళ్ళకి శివభక్తి మాత్రం చెప్పకుండానే లేదా ఒక్కసారి చెప్పగానే వస్తుంది. ఈయనకి కూడా సరే, ఇది పెంపకాన్ని బట్టి కాదు, ఇది ఇంకొకసారి నిరూపణ అయింది చూడండి. వాళ్ళ అదే మానునే పూర్వజన్మ వాసనలు అని చెప్పలే, ఇది కూడా అంతే. ఈ జన్మల బట్టి ఈయన రాముడి గురించి ఆలోచిస్తున్నాడు, రామ సంకీర్తన చేస్తున్నాడు ఏ ఉపాధిలో ఉన్నప్పటికీ. కాబట్టి అది ఎక్కడైపోతున్నది ఇప్పుడు? ఈయన కొత్తగా కామర్స్ నేర్పితే ఆయనకి ఎందుకు నేర్చుకుంటాడు? నేర్చుకోలేదు, రాదు అది. నా మనసు నుండి సాంసారిక వాసనలు దూరమైనవి, కేవలం శ్రీరాముని చరణ సేవల ఎందే నా మనసు లగ్నమైనది. సాంసారిక వాసనలు దూరం అయిపోయింది. ఏదో పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇల్లు కట్టుకోవాలి, లేదా పేరు ప్రతిష్టలు సంపాదించాలి, నిరంతరము రామ భజన చేయాలి.
కళ్ళు రాముణ్ణి చూడాలి, చెవులు రాముడి వినాలి, నోరు రాముణ్ణి అనాలి, ముక్కు ఆ శ్రీరామ నిర్మాల్యాన్ని మాత్రమే వాసన చూడాలి. ఈ శరీరము రామసేవ చేయాలి. నీ పద్యావళు లాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు, నీ పాదాబ్జము పంతర్పు ముక్కు శిరంబు, నీపై చూపులు. మాకు దయచేయగదే శ్రీరేజపత్రక్షణాల ఇటువంటి వాళ్ళకి నాకు ఇటువంటి చెవులు, నీ పద్యావులు ఆలకించు చెవులు, నా నోరు నిన్నాడు వాక్యము, నీ పాదాబ్జము పంత ముక్కు స్థిరము, నీపై చూపులు. అంత కాబట్టి నాకు ఇంకేముంది, అటువంటి ఆ భక్తి నాకు ప్రశాంతి. ఇప్పుడు అంతే, ఈయన కళ్ళు దునదు కాదు. వైనతేయ నీవే తెలుపము, కామధేనువును త్యజించి గాడిదను సేవించి దౌర్భాగ్య. అదే భాగవతం కరెక్ట్ ఉందండి. వాడు ప్రహ్లాదుడు చెప్పడు, మందార మకరంద మాధుర్యమున తేలు మధు పంపు పోవునే మదనముల, నిర్మల మందాకి నీ వీచికల తూగు రాయంచును నీ తరంగిణుల, లలిత పల్లవ ఖాది చుప్పు కోయిల చేరునే కుటజములకు, సాంద్ర పూర్ణేందు చంద్రికా స్ఫురిత సాంద్ర చకోర కమరుగునే సాంద్ర నిహారముల, అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత మత్త చిత్త ఏ రీతి మితరంబు సేవవచ్చు. విమల గుణశీల మాటలు వెయ్యల, ఈయన కూడా అన్నాడు. ఎందుకని 1000 మాటలు. ఈయన ఇంకో ఎగ్జాంపుల్ అంటే అక్కడ కామధేను ఉంది, అది ఆవు, పైగా అది కామధేను, మామూలు ఆవు కూడా కదా కామధేను. అంటే నువ్వు ఏం చేసేది కోరికలు వస్తుంది, దాన్ని వదిలేసి నేను గాడిదని పట్టుకుంటాను, నేను గాడి పట్టుకుంటాను అనే మూర్ఖుడు ఎవడన్నా ఉంటాడా? ఉన్నాడంటే వాడు మూర్ఖుడే, ఉన్నాడు ఉంటే వాడు మూర్ఖుడు, అంతే కదా. శ్రీరాముని ప్రేమలో మునిగిన నాకు ఏదిను అది ఆ శ్రీరాము ఏది రుచించర్లా ఇంక. అందుకని పూర్వజన్మ వాసన బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మీరు వింటున్నారంటే పూర్వజన్మ వాసన, వినలేకపోతున్నారంటే పూర్వజన్మ. అది వినబుద్ధి కాదు. ఇక భాగవతం వరకే మీకు వినాలనిపించింది అంతే, అది ఏం చెప్పడం కాదు, ఏదైనా అంతే. వినగలగడం పూర్వజన్మ వాసన, వినలేకపోవటము పూర్వజన్మ వాసన. తండ్రి గారు నన్ను చదివించి అలసిపోయి, ఆయన చదివించి అలసిపోయి వీటికి చదువు రాదు. నా తల్లిదండ్రులు గతించిన విమట నేను భక్త రక్షకుడైన శ్రీరాముని భజించుటకు వనమునకు వెళ్ళి తిని. ఇక తల్లిదండ్రులు ఉన్నంత వరకు వాళ్ళు వెళ్ళిపోయిన అర్థజనబంధవుడైనటువంటి ఆ శ్రీరాముని భజించడానికి వనాలకు వెళ్ళిపోయాను. అది అచ్చట ప్రతి మునీశ్వరుని ఆశ్రమం దర్శించి వినమ్రుడనై వారికి నమస్కరించి, అందరి మునీశ్వరుని దర్శించి వాళ్ళకి నమస్కారం చేస్తూ వాళ్ళ సేవ చేసుకుంటూ, గరుడుడా వారి నుండి శ్రీరాముని గుణగాథలను వినుచు ఆనందించుంటుంది. వాళ్ళు శ్రీరాముడు కాబట్టి చెప్తూ ఉండేవాళ్ళు, అది వింటూ ఆనందిస్తారు. మళ్ళీ గుణాలు అది ఈ ఆశ్రమం వదిలి ఇంకో ఆశ్రమం. ఈ విధముగా నేను సర్వదా శ్రీహరి గుణగణములను వినుచు ఆ వనమునంతటను శివానుగ్రహం నుంచి నిరాటంకంగా తిరిగి చూడండి. శివానుగ్రహం ఇందుగా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఆ వనంలో శ్రీహరి కథలు వింటూ ఆ అరణ్యం అంతా తిరిగాడు. ఈశనత్రయములు నా నుండి పారిపోయాడు. అది ఈశనత్రయం అంటే దారేషణ, పుత్రేషణ, ధనేషణ. అంటే డబ్బు సంపాదించాలి, భార్యా వ్యామోహం, పుత్ర వ్యామోహం, ఇవన్నీ దూరం అయిపోయాయి. నా హృదయంలో ఒకే ఒక కోరిక ప్రబలమైనది. ఒకే ఒక్క కోరిక ఏమిటది? శ్రీరాముని చూచి నా జన్మను సార్థము చేసుకోవాలి. అది ఇప్పటి వరకు శ్రీరాముని ఊహించి సేవ చేస్తున్నారు, అవి ప్రత్యక్షంగా కనపడ నా జన్మకి సార్థం.
నేను ఏ మునీశ్వరుని అడిగినను ఈశ్వరుడు సర్వభూతమయుడు అని తెలిపి. అది అందరూ ఏమన్నారు, ఈశ్వరుడు సర్వభూతమైన ఆయన చల్ల కమలాలు చూడంటే చూడు ఆయనే అది అని చెప్తున్నారు. కానీ నాకు ఈ నిర్గుణోపాసన నచ్చలేదు. నా హృదయం నా సగుణ బ్రహ్మపై ప్రీతి అధికమాయను. చూడండి, ఈయనకి నిర్గుణోపాసన నచ్చలేదు, ఈయనకి సగుణ బ్రహ్మోపాసన అంటే సాక్షాత్ శ్రీరామచంద్రుడు కనిపించాడు. సర్వభూతమయుడు అన్నప్పుడు ఏం జరుగుతుంది, నువ్వు అన్నిట్లోనూ ఆయన చూడాలి, ఎక్కడా ఆయన లేడు. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. నిర్గుణోపాసన అయితే ఆయన పాదపద్మాలు అవేమో ఉన్నాయి తెలుస్తాయి. ఇది ఈయనకి బాగా ప్రీతి కలిగించింది. ఎవరికి? బ్రాహ్మణుడు. గురుకి వచను సురతి కరి, గురుకి వచను సురతు కరి, రామచరణ మనులాగా రఘుపతి జస గావత ఫిరవు చన చన నవ అనురాగ మేరు శిఖర భట ఛాయ ముని లోమశ ఆసీన దేఖి చరణ సిరునాయవు వచన కహవు అతి దీన సుని మమ వచన వినీత మృదు ముని కృపాల ఖగరాజ మోహి సాదర పూజిత బహే నిజ ఆయహు केही काजा तब मैं कहा कृपानिधि तुम सर्वज्ञ सुजाना सगुण ब्रह्म अवराधना మోహి కహెవు భగవాన్ గురువు గారి వచనములు స్మరించుటచే నా మనసు శ్రీరాముని చరణములు యందు లగ్నమాయెను. అది ఆ గురువు గారి శ్రీరాముని పాద పద్మములందు లగ్నమైంది. అనుక్షణము నేను ప్రవృద్ధమాన భక్తి నిరతితో శ్రీ రఘునాథుని యశమును కీర్తించు సంచరించు. ప్రవృత్తమాన ఆ శ్రీరాముడి కీర్తిని శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆ శ్రీరాముడి యొక్క ప్రతాపము, శ్రీరాముడి కరుణ, శ్రీరాముడి ఔదార్యము, శ్రీరాముని యొక్క మర్యాద, శ్రీరాముని వాత్సల్యము ఇవన్నీ కీర్తిస్తూ వెళ్తున్నాడు. ఆయన ఆ వనంలో తిరుగుతున్నాడు. క్రమక్రమముగా నాలో శ్రీరామునిపై భక్తి ప్రగాఢమగుచుండెను. అది క్రమక్రమంగా ఆయన మీద శ్రీరాముని మీద భక్తి దినదిన ప్రవర్తమానము, రోజు రోజుకి, ఇంకా దినదిన కాదు, క్షణ ప్రవర్తమానము. సుమీరు పర్వత శిఖరమున ఒక వటవృక్ష ఛాయలో కూర్చుని ఉన్న లోమశమునిని కాంచి అతని పాదములకు ప్రణమిల్లి సవినయముగా దీనుడని ప్రార్థించి ఈయన వెళ్ళాడు సుమేరు పర్వతం దగ్గర. అక్కడ ఒక వటవృక్షం మరిచి, ఆ వటవృక్ష ఛాయలో ఒక మహానుభావుడు లోమశ మహర్షి. ఈయన వెళ్ళి ఆయన్ని దర్శనం చేశారు, నమస్కారం చేశారు. ఆయనకు నమస్కారం పెట్టుకుని ఓ ఖగరాజా, నా వినమ్ర కౌమల వచనములను విని దయాళువైన ముని నా వచనములకు సంబరపడి పలికెను. అది ఈయన పరమ వినయంగా మాట్లాడాడు. ఆ వినయంగా మాట్లాడినటువంటి ఆయన మాటలకి సంబరపడి ఆయన గురువు గారితో మనం మాట్లాడాల్సిన బాధ్యత. అంతేగాని అప్పున్న వాడిని అడిగినట్టు అడగకూడదు. అడిగితే ఆయన సంబరపడి ఆయనతో ఇలా అంటున్నారు, ఏమన్నారు? ఓ బ్రాహ్మణోత్తమ, మీరే పనిపై ఇచ్చటికి ఏతించితిరి? నువ్వు ఎందుకు వచ్చావు నాయనా, మీరు ఎందుకు వచ్చారు? మీరు సమాధానం ఇచ్చితిరి. ఓ దయానిధి, మీరు సర్వజ్ఞుడు సజ్జనుడు, నాకు సగుణ బ్రహ్మోపాసన ప్రక్రియను తెలుపుడు. నాయన మీరు సజ్జనుడు అన్నీ తెలుసు. సగుణ బ్రహ్మోపాసన మీదే నాకు ఆసక్తి. నిర్గుణ బ్రహ్మోపాసన అందరూ చెప్తున్నారు, ఆయన అందరూ, కానీ నాకు సగుణ బ్రహ్మోపాసన మీద నాకు బాగా ఆసక్తి. అది నాకు తబు మునీష రఘుపతి గుణగాథ కచుక సాదర ఖగనాద బ్రహ్మ జ్ఞానరత ముని విజ్ఞాని మోహి పరమ అధికారి జాని లాగే కరణ
లాకేకరణ బ్రహ్మ ఉపదేశ బ్రహ్మ ఉపదేశ అజ అద్వైత అజ అద్వైత అగుణ హృదయేశ అగుణ హృదయేశ అకల అనేహ అకల అనేహ అనామ అరూప అనామ అరూప అనుభవ గమ్య అనుభవగమ్య అఖండ అనూప అఖండ అనూప మనగోతీత మనగోతీత అమల అవినాశి అమల అభినాశి నిర్వికార నిర్వికార నిరవధి సుఖరాశి నిరవధి సుఖరాశి సోతైతాహి సోతైతాహి తోహి నహి భేద తోహి నహి భేద భారీ బీచి భారీ ఇవ గావహి భేద ఇవ గావహి భేద వివిధి భాతి వివిధి భాతి మోహి ముని సముజావ మోహి ముని సముజావ ముని సముజావ నిర్గుణ మత నిర్గుణ మత మమ హృదయ నా ఆవా మమ హృదయన ఆవా ముని మై కహవు ముని మై కహవు నాయి పద సీసా నాయి పదసి సగుణ ఉపాసన సగుణ ఉపాస కహవు మునీష కహవు మునీష రామ భగతి రామ భగతి జల మమ మన మీనా జల మమ మమ మన మీన మన మీన కివి బిలగాయి కిమి వెలగాయి మునీసా ప్రవీణ మునీషా ప్రవీణ సోయి ఉపదేశ సోయి ఉపదేశ కహవు కరిదాయ కహవు కరిదాయ నిజ నయన నిహి నిజ నయన నహి దేకవు రఘురాయ దేఖవు రఘురాయ పరిలోచన విలోకి పరిలోచన విలో అవదేశ అవదేశ తవ సునయు తబ సమయం నిర్గుణ ఉపదేశ నిర్గుణ ఉపదేశ ముని పుని కహి ముని పుని కహి హరి కథ అనూప హరి కథా అను ఖండి సగుణ ఖండి సగుణ మత అగుణ నిరూప మత అగుణ నిరూప తబమై నిర్గుణ తపమై నిర్గుణ మత కరదూరి మత కరదూరి సగుణ నిరూపవు సగుణ నిరూపవు కరిహట భూరి కరిహట భూరి ఉత్తర ప్రతి ఉత్తర ఉత్తర ప్రతి ఉత్తర మైకీన్హ మైకీన్ ముని తన భయే ముని తన భయ क्रोध के चिन्ह क्रोध के चिन्ह सुनु प्रभु सुन प्रभु बहुत अवज्ञा किए बहुत अवज्ञा की, उपजा क्रोध उपजा क्रोध ज्ञान के हिए ज्ञान न के हिए के हिए अति संगरशन अति संघर्षण जो कर कोई जो कर कोई अनल प्रगटा अनल प्रक चंदन ते होई चंदन ते ఓ होई కగరాజా అప్పుడు ఆ మునీశ్వరుడు శ్రీ రఘునాథుని గుణ వైభవలను కూర్చి సాదరముగా కొన్ని కథలు తెలిపారు. చక్కగా శ్రీరాముని గుణ కథలు కొన్ని కథలు చక్కగా చెప్పారు. బ్రహ్మ జ్ఞాన తత్పరుడు బ్రహ్మ జ్ఞానంలో లీనమైన వాడును అయిన అతడు నన్ను అర్హునిగా గుర్తించి బ్రహ్మోపదేశములు చేయసాగాను. అది ఆయన బ్రహ్మజ్ఞాన తత్పరుడు ఆయన ఏం చేశారంటే ఈ బ్రహ్మోపదేశం చేయడం ప్రారంభించారు. ఎవరు? ఆ లోమస మహర్షి. పరబ్రహ్మ జన్మరహితుడు, అద్వితీయుడు, పరబ్రహ్మ. నిర్గుణుడు. ఆ పరబ్రహ్మ ఎటువంటి వాడు? జన్మరహితుడు. ఇదే చెప్తారు వేదములో కూడా. ఎవరి తస్మాదుచ్యతే ఏక యస్యా జననన్నోపలభ్యతే తస్మాదుచ్యతే అజ అంటే ఎవరు యొక్క జన్మ నీకు తెలియదు, ఆవిడ అజ, ఆవిడ పుట్టలేదు. ఆవిడ కావచ్చు, ఆయన కావచ్చు. ఎక్కడ అనంతం నువ్వు తెలుసు, ఆయన అనంత. కాబట్టి ఆయన అనంతుడు, అపరిమితుడు, అజన్ముడు, పుట్టలేదు. పుట్టుక అంటే ఉంటే బాగుంటుంది. అద్వితీయుడు, అద్వితీయుడు. రెండో వాళ్ళు లేడు, ఉన్నది ఒకటే. నిర్గుణుడు, నిర్గుణుడు, అందరి హృదయములలో ఉండువాడు, అందరి హృదయాల్లో ఉండేవాడు. అకల స్వరూపుడు. అకళ అంటే ఏ కళలు లేనటువంటి నిష్కళ. అన్ని కళలు ఆయనవాళ్ళు. పెరుగుట తరుగుట లేని పెరుగుట తరుగుట లేని వాడు. అది క్షయ వృద్ధి వినిర్ముక్త. క్షయము లేదు, వృద్ధి లేదు. అది ఇచ్చారహితుడు. ఆయనకి ఇది చెయ్యాలని లేదు, అంటే సంకల్పం లేదు. సంకల్పం ఎప్పుడుందండి? నీకు ఏదైనా కోరిక ఉంటే అసలు కోరికే లేదు. నామరూపరహితుడు. నామం లేదు. అందుకే నిర్గుణ, నిష్కళ, నిష్కళ, నిష్కళ లేవు, ఆరాధ. అవన్నీ నిర్గుణ పరబ్రహ్మ గురించి చెప్తున్నారు. లలితాహాసంలో కూడా నిర్గుణ పరబ్రహ్మ, త్రిగుణ పరబ్రహ్మని కలిపి చెప్పారండి. ఇక్కడ
అనుభవైక వైద్యుడు. అది మరి నువ్వు ఎలా తెలుసుకోవాలంటే అనుభవైక వైద్యుడు, నీకు అనుభవిస్తే తెలుసు. ఈ ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. నీకు ఒక బాధ కావచ్చు, ఒక సంతోషం కావచ్చు, ఒక సుఖం కావచ్చు, కొన్ని అనుభవిస్తేనే నీకు తెలుస్తాయి, లేకపోతే తెలియవు. చాలాసార్లు ఇక్కడ మామిడి పండు ఎలా ఉంది, తీగ ఎలా, ఏ తీగ, నీకు తెలిసిన తీపి పదార్థాలన్నీ చెప్పు. బెల్లము, పంచదార, అది కాదు, ఎలా ఉంది తీగ, ఏ తీపి, మామిడి దుంపను తీగలు. అంటే ఆ తీపి విధానం నీకు తెలియాలంటే నీకు ఒకే మార్గం ఉంది, ఏమిటది? నువ్వు అనుభవించడం, నువ్వు తింటావు. కాబట్టి చెబితే వచ్చేది కాదు, నీ అంతటి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. కొంత ప్రభావంగా తెలుసుకుని దాన్ని నువ్వు ఆస్వాదించి తెలుసుకోవాలి. కొంతమందికి ఈ లక్షణం ఉందండి, ఏంటి అనుభవాలు చెప్పండి, నా అనుభవం చెప్తే నీకేంటి వచ్చేది. ఇప్పుడు ఉదాహరణకి నేను వెళ్ళినప్పుడు నాకు ఇట్లా ఏదో అమ్మవారు కనిపించారు, లేదా నాకు అమ్మవారు ఇది కనిపించారు, నువ్వు ఊరికే చప్పట్లు కొట్టి నా కాళ్ళ మీద 2 సార్లు పట్టడం తప్ప నీకేమన్నా వస్తున్నాయి ఇందులో? ఏ అఖండుడు, నిరుపమానుడు, ఆయన నిరుపమానుడు, ఆయనతో స్టార్ట్ అయిన వాళ్ళు ఇంకోటి లేరు. మనసునకును ఇంద్రియములకు అది అప్రాప్య మనసా సహా అవాంగ్మానసు గోచరం, అంటే నువ్వు వాక్కుతో చెప్పలేవు, మనస్సుతో ఊహించడు. నిర్మలుడు, నిర్మలుడు, ఏ మలినం లేనివాడు, నాశరహితుడు, నాశర్యం లేనివాడు, నిర్వికారుడు. నిర్వికారుడు అంటే ఏ వికారములు, వికారాలు అంటే ఏంటి? మనం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఒకేలాగా ఉన్నా, అనుక్షణం పరివర్తన చెందుతున్నటువంటి ఈ జగత్తులో ప్రతిదీ మారుతుంది. మీరు చూడండి, ఆ చెట్టే ఉంది, ఇలా ఉందండి, చెట్టు విత్తనప్పుడు ఎలా ఉంది, దాని తర్వాత ఎలా ఉంటుంది? ఇంతవరకు ఆ చెట్టు మొత్తం సంవత్సరం అంతా ఒకేలాగా ఉంటుంది. ఒక స్టేజ్ లో అసలు మొత్తం ఏమి ఉండట్లేదు. నిరవధికుడు, నిరవధికుడు అంటే అవధి లేనివాడు. నిరవధ్య సుఖ నిదానుడు, సుఖము ఎక్కడైతే నీ ప్రశాంత కలుగుతుందో దాని కేరపడ్డ. నీటికి నీటి అలలకును భేదము లేనట్లు అతనికి నీకును భేదము లేదు. ఇప్పుడు ఆయన కెరటములు వేరు, సముద్రం వేరే. నాకు కెరటము కావాలండి, నువ్వు కెరటం అయితే ఆయన సముద్రం. ఇది ఎక్కడ పుట్టింది? సముద్రం. ఎక్కడ పెరిగింది? సముద్రంలో. ఎక్కడ అలసోంది? సముద్రం. అంటే మనం అంతే. కాబట్టి నీకు ఆయనకి భేదం లేదు, అద్వైతం చెప్తున్నాడు ఆయన. కానీ ఇది ఈయనకి రుచించట్లా. ఈయనకి కావాల్సింది ఏంటంటే పాదపద్మములు, పువ్వులే. అతడే నీవు, అది అతడే నీవు, తత్ అది త్వం నువ్వు అయి ఉన్నావు అని గురువు గారు చెప్తే అప్పుడు నువ్వేమనుకుంటావు? అహం నేను బ్రహ్మనై ఉన్నానని నువ్వు తెలుసుకుంటావు. ముందర ఆయన చెప్తాడు తత్, అది ఏదైతే ఉందో, ఏది ఇందాకని చెప్పింది, నిర్గుణము, నిర్గుణుడు, నిష్కరుడు, నిరాకారుడు, నిర్వికారుడు, నిర్ప్రభు, అది ఎవరు? నువ్వు. ఇక్కడ సమస్య వస్తుంది. మరి నువ్వు కదా, ఇవన్నీ నీకున్నాయి. ఇందాక ఆయనకి ఏవేవి లేవని చెప్పావు, అన్నీ కొన్నాయి. నువ్వు నీకు వికారం ఉందిగా, తెలుస్తుందిగా, చిన్నప్పుడు తెలుసు. నిన్న ఉన్నట్టు వాళ్ళు లేదుగా శరీరం. లేకపోతే మనం నిర్గుణమా? మన గుణాలు లేవు. కొన్నిసార్లు తామసం, రాజసం అన్నీ రావట్లే. నిర్గుణం. ఇక కళలు లేవంటారా? ఇవన్నీ మనకున్నాయి. ఇవన్నీ మనకున్నాయి, ఇవన్నీ లేని వాడు నువ్వు ఎలా అవుతాయి? ఇక్కడే సమస్య వస్తుంది. నువ్వు అంటే కరచరణములతో ఉన్న శరీరము కాదు, నీలో ఉన్నటువంటి ఆత్మ జ్యోతి. ఏ పరంజ్యోతి నీలో కూడా వెలుగుతుందో అది ఈ రెండు రాదు. అనేక విధాలు బోధించాడు ఆయన. కానీ నిర్గుణ బ్రహ్మయందు నా మనసు నిలవలేదు. నిర్గుణ బ్రహ్మ నిలవరా? ఇప్పుడు ఇదే సమస్య అండి, ఈ కాంట్రవర్సీ. రామకృష్ణ పరమహంసకి ఈయనకి వచ్చిన ఆయన వాళ్ళ గురువు గారు. వాళ్ళ గురువు గారు ఏం చేస్తున్నారంటే ఒక నిర్గుణం చెప్పారు. ఈయనకి నిర్గుణం మీద ఆర్గాలి, ఈయనకి సగుణం కావాలి, ఖాళీ. అప్పుడు ఆయన లిటరల్లీ ఒక గాజు ముక్క తీసి ఇక్కడ మధ్యలో పొడిచారు. ఇప్పుడు చూడు భ్రూ మధ్యలో తెలుస్తుంది.
కాబట్టి ఆయనకి సగుణోపాసన కావాలి. అది ఇప్పుడు ఈ కథలన్నీ చాలా ముఖ్యం. మీకు చాలా మంది ఏమనుకుంటారు సగుణోపాసన నిర్గుణోపాసన కంటే కక్కువది ఏమీ కాదు. రెండు ఒకటి. పైగా ఇంకా చెప్పాలంటే ఈ రెండు సైమల్టేనియస్ గా వెళ్ళాలి. మనకి రెండు దే షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఒకదాని తర్వాత ఒకటి పైది అని చెప్పడానికి లేదు. ముని చేరుములకు ప్రణమిలి నేను పలికి తిని మునీశ్వర నాకు సగుణ బ్రహ్మోపాసన గురించి తెలుపును. ఏలదన శ్రీరామ భక్తి అనేది జలములో నా మనసు చేపవలనున్నది. నాకు సగుణ బ్రహ్మోపాసన చెప్పదు. ఎందుకంటే శ్రీరామ భక్తి అనేటువంటి జలంలో నా మనసు చేపగా తిరుగుతుంది. నాకు ఆ రాముని ఎలా జ్ఞానం చక్కగా విశాల వక్షస్థలము, కోదండ పాణి, చక్కటి తిలకము, కిరీటము, నవరత్నోజ్వల కిరీటము, పక్కన సీత, ఇటు లక్ష్మణుడు, నీలమేఘశ్యాముడు, ఏవో అవి చెప్పారు. అవి నాకు లేకపోతే మీరు ఈ నిర్గుణోపాసన నాకు ఎక్కట్లేదు అని చెప్పారు. ప్రాజ్ఞుడవైన ఓ మునీశ్వర ఇట్టి దశలో అది ఎట్లు వేరు కాగలదు. కావున దయతో శ్రీ రఘునాథుని దర్శించు మార్గమును ఉపదేశించుడు. నాకు శ్రీరామ భక్తి అనే జలంలో నేను చేపని కాబట్టి ఇప్పుడు చేపని బయటికి పాడేసి అంతా ఒకటే అంటే మీరు వేరు చేయాలి. కాబట్టి నాకు ఏ మార్గం చెప్తా అంటే శ్రీరాముని దర్శించే మార్గం చెప్పాలి. ఇది సగుణ బ్రహ్మం. గుర్తుపెట్టుకోండి. నిర్గుణ బ్రహ్మ అంటే నీకు ఎక్కడికైనా అక్కడ కనిపిస్తుంది. నాద రూప అన్నాడు. నాద రూప అంటే ప్రతిదీ నీకు నాదం వినిపిస్తుందిగా. ఒక కాకి అరుపులో కూడా అదిగా నాదమేగా. అది కూడా మరి నాద రూప. నువ్వు ఆవిడ గొంతు విన్నట్టే. నువ్వు ప్రతి నాదము లేకుండా నువ్వు ఉండవుగా. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో నాదము లేదు, సౌండ్ వినపట్లేదు. అదే నాదోపాసన. మరి కాబట్టి నిర్గుణోపాసన నాకు అందట్లా, నాకు సగుణోపాసన. మొదట అయోధ్యాపతి అయిన శ్రీ రఘువరుని కన్నులారా చూచి తర్వాత నిర్గుణ బ్రహ్మను కూర్చిన ఉపదేశమును వింటున్నాను. ముందర అయోధ్యాపతి అయినటువంటి కన్నులారా నాకు కనపడు. ఆ తర్వాత నేను నిర్గుణోపాసన వింటాను. నేను ఇట్లు పలకగా ఆ మహాముని మరలా నిరుపమానములైన శ్రీ హరికథలను వినిపించి సగుణ మార్గమును ఖండించి నిర్గుణ మార్గం ప్రతిపాదించాడు. ఆయన మళ్ళీ చాలా కథలు చెప్పారు. చెప్పి మళ్ళీ సగుణోపాసన కంటే నిర్గుణోపాసన చాలా శ్రేష్టం. సగుణోపాసనలో మళ్ళీ ఉంటాయి. ఆయన ఖండించి ఆయన మళ్ళీ నిర్గుణాల గురించి చెప్పారు. అప్పుడు నేను నిర్గుణ మార్గము త్రోసిపుచ్చి పట్టుదలతో సగుణ మార్గమును ప్రతిపాదింపకూనితిని. చూడండి, మళ్ళీ ఇంకో సమస్య వస్తుంది. ఈయన పట్టుదలతో లేదండి నిర్గుణం కరెక్ట్ కాదండి, సగుణమే కరెక్ట్ అని ఈయన గురువు గారితో ఆల్మోస్ట్ వాదనకి దిగాడు. ఆయన సమాధానం చెప్పడం ఏమండి నిర్గుణంతో ఎలా మనసు నిలుస్తుంది ఆయన సమాధానం. దానికి ఈయన ఇలా ఉత్తర ప్రత్యుత్తరాలతో ఈ వాదనకి వెళ్ళిపోయింది. అప్పుడు ముని యందు క్రోధ చిహ్నములు అది ఆయనకి నెమ్మదిగా కోపం, కనుబొమ్మలు ముడిపడ్డాయి, కంఠస్వరం మారింది, పెరుగుతుంది కంఠం. ప్రభు వీణుడు మిక్కిలి అవజ్ఞకు గురి అయినప్పుడు జ్ఞానుల హృదయముల యందు కూడా కోపం ఉత్పన్నమగుతూ చందనపు చెక్కను కూడా ఎక్కువ రాపిడి పెట్టినట్టు దాని నుండి అగ్ని ఉత్పన్నమగుడు. అది ఇప్పుడు ఎట్లా ఉందంటే మిక్కిలి జ్ఞానులు కూడా అవజ్ఞత గురి అయ్యేటప్పటికి వాళ్ళలో కూడా గంధం చెక్క బాగా రాయి దాంట్లోంచి కూడా అగ్ని వస్తుంది కదా, గంధం చెక్క అని చెప్పేసి అలాగే బారంబార సకోపముని కరై నిరూపణ జ్ఞాన మై అపనే మన బయట తబ్ కరవు వివిధి అనుమాన క్రోధకి ద్వైత బుద్ధి విను ద్వైతకి విను అజ్ఞాన మాయాబస పరిచిన్న జడ జీవకి ఈశ సమాన. మునీషుడు మాటి మాటికి కృతుడగుచు జ్ఞాన నిరూపణ చేయొచ్చు. అది ఆయన మాటికి కోపం పెరుగుతుంది.
మళ్ళీ జ్ఞాన నిరూపణ చేస్తున్నాడు ఆ లోమశ మహర్షి. నేను లోపల ఇట్లు తలపించుకొనుచుంటిని, ద్వైత బుద్ధి లేనిదే కోపముండునా? ద్వైత బుద్ధి ఉన్నప్పుడే కదా కోపం వచ్చేసి. నేను వేరు, పరబ్రహ్మం వేరు ఉన్నప్పుడే కదా కోపం వచ్చేది. అజ్ఞానము లేనిదే ద్వైత బుద్ధి ఉండునా? అజ్ఞానం ఉన్నప్పుడే ద్వైత బుద్ధి. ఈయన కోపం వస్తుంది కాబట్టి కోపం వచ్చిందంటే ఈయనకి ద్వైత బుద్ధి. మాయాధీనుడై భగవంతుని నుండి వేరే జగజీవుడు ఈశ్వరుడితో సమానము కాగలడా? ఈ మాయాధీనుడు వచ్చి ఈశ్వరుడితో సమానం అవుతాడు ఈ జీవుడు. అప్పుడు జీవుడు వేరు, పరమాత్మ వేరు అని లోపల అనుకుంటున్నాడు బ్రాహ్మణుడు. సరే అలా ఉంది. అక్కడ ఎక్కడ ఎన్ని 111 111 అంటే ఇది ఒక 9, అదొక 10, 19 ఉన్నాయి. 19 135 111 అయిపోయి 30 ఉన్నాయి. ఇంకా 30 ఉన్నాయి. 130 వరకు 30, 35, 30 ఇంకా 19 ఉన్నాయి. సరేనా? మహాదేవ్ 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 సార్. మహాదేవ్ 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 నాయన కేక్యూ. మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారం. మహాదేవ మహాదేవ మహాదేవ్. మహాదేవ్ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు. మహాదేవ 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 గురుగారు. మహాదేవ్ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురు. మన దళిత చేసుకుంటే చేసేసుకుని చెప్పేసాయి.